ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిలిచావంటే రమ్మన్నాను గాని మరీ అంత దగ్గరగా రమ్మనలేదు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వే కదా దూరంగా వెళ్ళమన్నావు. దూరం అంటే మరీ అంత దూరం కాదు. ఓ ఈ డిస్టెన్స్ ఓకేనా? ఇంకొంచెం ముందుకు రండి. ఇది ఓకేనా? ఇంకా కొంచెం. ఇందాక కూడా ఇంత దగ్గరికిగా వచ్చా. ఓకే ఓకే చెప్పు. ఇది అందరికీ వినపడేలా చెప్పే విషయం కాదు, మీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. తులసి నువ్వేదో చెప్తున్నావు, నాకు అర్థం కావట్లా. ఇది అందరికీ వినిపించేలా చెప్పే విషయం కాదు, మీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఏ విషయం? ఆ విషయమేగా. అదే ఏ విషయం? ఆ విషయమే కదా. ఆ విషయం ఏం కాదులే గాని, రేపు వదినను ఎలాగైనా సరే గుడికి తీసుకెళ్ళాలి. దీని గురించే నువ్వు ఇప్పుడు దాకా చెప్తుంది? నేను ఇంకేదో అనుకున్నాను. సరే చెప్పు చెప్పు. అక్కడికి మా అన్నయ్య కూడా వస్తున్నాడు. గుళ్ళో అన్నయ్య వదినల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేయించాలి. అలా చేస్తే వదినకి మంచిది. నేనెలాగో ఆ పనిలోనే ఉంటాను, మీరు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. మన గురించి ఎప్పుడు మాట్లాడుతావు? ఏంటి గొనుక్కుంటున్నారు? ఏం లేదు, షేక్ అండి అంటున్నాను. షేక్ హ్యాండ్ ఎందుకు? తులసి నేను అడిగింది షేక్ హ్యాండే, ఇంకేదో కాదు. ఇస్తావా ఇవ్వా? వద్దు. షేక్ హ్యాండ్ ఇవ్వడం నీకే ఇష్టం లేనప్పుడు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి? ఇస్తాను రండి. ఏం లేదు తులసి, నువ్వు చెప్పిన పని అవ్వాలంటే ఇద్దరం కలిసి చేయాలి కదా. మరి ఆ పని సక్సెస్ అవ్వాలంటే ఆల్ ద బెస్ట్ చెప్పాలిగా. అందుకే షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్తున్నా. సరే వెళ్ళండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఓకే ఓకే. హాయ్ జాను. హాయ్ సార్. జాను కొంచెం వాటర్ ఇస్తావా? తీసుకొస్తాను సార్.
తీసుకోండి సార్. ఇదేం జాను, నేను బ్లాక్ కాఫీగా తాగుతాను, నీకు తెలుసు కదా. తెలుసు సార్, కానీ ఏముంది, అది తాగేసి ఈ టాబ్లెట్స్ వేసుకోండి, అంత సెట్ అయిపోతుంది. టాబ్లెట్ ఏంటి జాను? ఓ, ఉదయం నెయ్యి దోశ తిని ఈ టాబ్లెట్ వేసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా మిల్క్ కాఫీ తాగి ఈ టాబ్లెట్ వేసుకోండి అంటున్నాను. అంటే జానుకి నా అలర్జీ గురించి తెలిసిపోయిందా? ఉదయం మీరు వామిట్ చేసుకునే విషయం నాకు ఎందుకు చెప్పలేదు సార్? జాను, ఉదయం నిన్నెందుకు కంగారు పెట్టాలి అని నేనే చెప్పలేదు. మీకు నెయ్యి దోశ పడదని నాకు ముందే చెప్తే బాగుంటుంది కదా. వదిలే జాను, అదేం పెద్ద మ్యాటర్ కాదు కదా. మీకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు సార్, కానీ నాకు అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీరు తింటారా లేకపోతే వేరే ఏమైనా చెప్పనా అని అడిగాను, మీరేం చెప్పారు? అది మీకు ఇష్టం లేకపోయినా సరే తింటాను అని ఎందుకు అబద్ధం చెప్పారు? జాను, అది అబద్ధం ఎలా అవుతుంది జాను? నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అలా చేశానంతే. మీరు నిజం చెప్తే ఇబ్బంది ఏమీ కాదు సార్, ఇలా దాస్తేనే కష్టంగా ఉంటుంది నాకు. ఓకే జాను, నేను నీకెప్పుడూ అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పకండి, అలానే నిజాలు కూడా దాయకండి, అది ఏ విషయంలోనైనా సరే. సరే జాను. మార్నింగ్ నేను వామిటింగ్ చేసుకున్న విషయం జానుకి ఎలా తెలిసింది? భాగ్యం ఏమైనా చెప్పుంటుందా? చెప్పుండదు. ఎలా? అమ్మా, బ్రతికిపోయాను. ఈ శాడిస్టోడికి నా మీద అనుమానం రాలేదు. గీ దోశ, మిల్క్ కాఫీ, అలర్జీ టాబ్లెట్స్, వీటి గురించి తెలిస్తేనే జాను ఇంతలా రియాక్ట్ అయిందంటే ఇంక నా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నో, అది ఊహించడానికే నా కొనుకొచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇక్కడితో ఆగిపోవాలి. నా గురించి ఏ సీక్రెట్స్ బయటికి రాకూడదు, అది నేనే చూసుకోవాలి.